శ్రోతలందరికీ నమస్కారం. నేను లక్ష్మి. ఇప్పుడు నేను చందమామ నుంచి విచక్షణ, అన్నదాన ఫలం అనే 2 చిన్న కథలు చదివి వినిపించబోతున్నాను. ముందుగా శ్రీ కోలార్ కృష్ణ అయ్యర్ గారి రచన విచక్షణ. విజయవర్మ అనే సామంతరాజు వద్ద ఒక వజ్రపు ఉంగరం ఉండేది. అది ధరించిన వారికి ప్రాణభయం ఉండదని ప్రతీతి. అందుచేత దేశాన్ని ఏలే రాజు విజయవర్మను పిలిపించి అతని వజ్రపుటుంగరాన్ని తనకు ఏ ధరకైనా సరే అమ్మమన్నాడు. విజయవర్మ దానిని అమ్మటానికి నిరాకరిస్తూ, మహారాజా, ప్రాణం కన్నా డబ్బు ఎక్కువ, నాలో ప్రాణం ఉండగా నేను దీనిని ఎవరికీ ఇవ్వను అన్నాడు. రాజు విజయవర్మను పంపేసి మంత్రితో విజయవర్మను చంపించి ఆ వజ్రపు ఉంగరాన్ని తెప్పించమన్నాడు. అది మంచి పని కాదని మంత్రి రాజుకు హితవు చెప్పాడు. మంత్రి చెయ్యని పనిని రాజు సేనాపతికి అప్పచెప్పాడు. సేనాపతి కొంత సేనతో వెళ్ళి విజయవర్మను చంపి వజ్రపుటుంగరం తెచ్చాడు. రాజు మంత్రిని పిలిచి తన సేనాపతి విజయవర్మను చంపి వజ్రపుటుంగరం తెచ్చినందుకు సన్మానం ఏర్పాటు చెయ్యమని హెచ్చరించాడు. మహారాజా, ఆ ఉంగరంలో నిజంగా మహిమ ఉంటే మన సేనాపతి విజయవర్మను ఎలా చంపగలిగాడు? విజయవర్మను హత్య చేసి వచ్చినందుకు సేనాపతికి సన్మానమా అని అడిగాడు మంత్రి. రాజు తెల్లమొహం వేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. 2వ చిన్న కథ అన్నదాన ఫలం. ఈ కథను శ్రీ కలువకొలను సదానంద గారు రచించారు. భద్రగిరిలో రాజప్రతినిధిగా ఉలూక భట్టు రాగానే కుశలుడు అనే చిన్న ఉద్యోగి తన ఇంట్లో ఒక కొత్త నియమం ప్రవేశపెట్టాడు. ప్రతి పూట ఒక అతిథికి సుష్టుగా భోజనం పెట్టి ఆ అతిథి విశ్రాంతి తీసుకుని లేచి వెళ్ళిపోయేదాకా ఇంట్లో ఎవరూ పచ్చి మంచినీరైనా ముట్టుకోరాదు. కుశలుడు అకస్మాత్తుగా మంచాన పడి తాను ఇంక బతకనని అనుమానంతో తన కొడుకును పిలిచి, నేను పోయినా నువ్వు మాత్రం ఉలూకుభట్టు రాజప్రతినిధిగా ఉన్నంతకాలము ముందు అతిథికి పెట్టాలన్న నియమాన్ని తప్పవద్దు అన్నాడు. ఈ నియమం మానేస్తేనేం, శక్తికి మించిన అన్నదానం వలన ఏం ఫలం అని కొడుకు అడిగాడు. ఈ ఉలూకభట్టు వట్టి చవట, లంచగొండి, స్వార్థపరులతోనూ అవినీతి పరులతోనూ లాలూచీ పడ్డాడు. ప్రతి వస్తువులోనూ కల్తీ, అడిగే నాథుడు లేడు. విషాహారం తిని జనం చావటం గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం కదా, అందుకే ఈ అన్నదానం. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అన్నాడు కుశలుడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.